ఏపీలో ప్రతిపక్షాలు అన్ని ఒక్కతాటిపైకి చేరుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన జట్టు కట్టగా తాజాగా బీజేపీతో పొత్తును దాదాపు ఖరారైపోయింది. కేంద్రంలో 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ మిత్రపక్ష పార్టీలను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా, జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు, ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరికపై సుదీర్ఘంగా చర్చించారు. గురువారం రాత్రి దాదాపుగా గంటన్నర పాటు చర్చలు జరిగాయి. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న చంద్రబాబు బీజేపీతో జట్టు కట్టేందుకు సుముఖంగా ఉన్నారు. బీజేపీతో పొత్తు ఫైనల్ కాగా సీట్ల పంపకం పెండింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య సీట్ల విషయం తేలిపోయింది. జనసేనకు 3 లోక్సభ, 24 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. కూటమిలోకి బీజేపీ చేరడంతో ఆ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీకి 4 ఎంపీ స్థానాలు, 6 అసెంబ్లీ టికెట్లను కేటాయించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతకంటే ఎక్కువగా కేటాయిస్తే కూటమిపై ఎఫెక్ట్ పడుతోందని భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తులు ఫిక్స్ అయిపోగా సీట్ల పంపకంపై శుక్రవారం మరోసారి నేతలు సమావేశం కానున్నారు. సీట్ల లెక్కలు కూడా తేలిపోతే పొత్తులపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేశాయి. జనసేన ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమిగా మద్దతుగా నిలిచింది. అప్పుడు బీజేపీకి 4 లోక్సభ, 13 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. అయితే ఇప్పుడు బీజేపీ 7 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కూటమిలో జనసేనకు 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడంతో బీజేపీ అడిగినన్ని సీట్లు సర్దుబాటు చేయడం సాధ్యం కాదంటున్నారు. బీజేపీ, జనసేనకు కలిపి 7 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. చర్చల్లో ఈ సంఖ్య కాస్త అటు ఇటుగా మార్చొచ్చని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికార వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే వరుసగా అసెంబ్లీ ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ ప్రచారం మొదలుపెట్టింది. సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలను నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంపకం కూడా పూర్తయితే అభ్యర్థుల ప్రకటన వెలువడించనుంది. ఏపీలో ప్రతిపక్షాలు అన్ని ఒక్కతాటిపైకి చేరుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన జట్టుకట్టుగా ఇక తాజాగా బీజేపీతో పొత్తును దాదాపుగా ఖరారైంది. కేంద్రంలో 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ మిత్రపక్ష పార్టీలను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఇక ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందజేస్తారు. కోటిరెడ్డి, శిరీష, ఎన్డీఏలోకి తెలుగుదేశం జనసేన కూటమి చేరడం అనేది దాదాపు ఖరారైందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం ఆ పార్టీ అగ్రనేతలైనటువంటి అమిత్ షాను, జేపీ నడ్డా తోటి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. అయితే సీట్ల పంపకాలకు సంబంధించి వీళ్ల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ రోజు మరోసారి సమావేశమైన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అనధికారికంగా పొత్తుకు సంబంధించి దాదాపు ఖరారైందనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతూ ఉంది. అట్లాగే బీజేపీ 13 స్థానాల వరకు కూడా డిమాండ్ చేస్తుంది. అసెంబ్లీ స్థానాలు 13 స్థానాలు, అలాగే పార్లమెంటుకు సంబంధించి 6 నుంచి 7 స్థానాలు కావాలని డిమాండ్ చేస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అయితే ఇక్కడ మొదటిగా 400 స్థానాలు దేశవ్యాప్తంగా గెలిచి గతంలో లాగే పూర్తి చేయాలి, మెజారిటీ తోటి తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపైన పూర్తిగా ఫోకస్ చేసింది. అందులో భాగంగా స్థానిక పార్టీలతోటి ఎక్కువగా కలిసి ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తుంది.
అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు కూడా పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా డిమాండ్ చేస్తుంది. అసెంబ్లీ స్థానాల విషయంలో కొంత పట్టు విడుపులకు అవకాశం కల్పిస్తుంది. అయితే గత కొంతకాలంగా ఈ మూడు పార్టీలు 2014 తరహాలోనే కూటమిగా ముందుకు వెళ్లడం ద్వారా తెలుగుదేశం పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు విషయంలో బీజేపీ నేతలు కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా వారికి అందరికీ పవన్ కళ్యాణ్ గతం నుంచి కూడా ఆ పార్టీతో కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వారందరినీ కలుపుకు ముందుకు వెళ్లేందుకు చొరవ చూపినటువంటి పవన్ కళ్యాణ్ చొరవ చూపారు. దీనిలో భాగంగానే నిన్న సాయంత్రం చర్చలు జరిగాయి. అయితే ఇక్కడ రెండు విషయాలు ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి 118 స్థానాలు దాదాపు ఖరారైపోయాయి. ఇక మిగిలినటువంటి 57 స్థానాలకు మాత్రమే అభ్యర్థుల్ని ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. గతంలోనే 94 స్థానాలకు తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. అలాగే 24 స్థానాలు జనసేనకు కేటాయించింది. ఆ కేటాయించిన వాటిలో 5 అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. అంటే మిగిలిపోయినటువంటి 57 స్థానాల్లోనే బీజేపీకి కేటాయించే స్థానాలు కాకుండా మిగిలిన స్థానాలను ఈ రెండు పార్టీలు పంచుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరగాల్సి ఉంది. ఇక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మొత్తం ఉన్నటువంటి 25 స్థానాల్లో 3 స్థానాలు ఇప్పటికే జనసేన కేటాయించిన నేపథ్యంలో బీజేపీకి 6 నుంచి 8 స్థానాలు డిమాండ్ చేస్తుంది. బహుశా 6 స్థానాలకు పైన అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే 6, 3, 9 స్థానాలు పోతే మిగిలినటువంటి స్థానాలు 16 స్థానాల్లోనే తెలుగుదేశం పార్టీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా దీనికి కొంత సానుకూలత బీజేపీ అగ్రనేతల నుంచి సానుకూలత వచ్చినప్పటికీ ఇక సీట్ల పంపకానికి సంబంధించినటువంటి చర్చలు ఈ రోజు తుది దశకు చేరుతాయని సాయంత్రానికి ప్రకటన వెలువడుతుందని తెలుగుదేశం వర్గాల నుంచి ఆశాభావం వ్యక్తం అవుతోంది. అయితే స్పష్టత మాత్రం ఇప్పటి వరకు రాలేదు. మరోసారి మరికొద్ది సేపట్లో వీరితోటి అంటే నడ్డా అలాగే అమిత్ షా తోటి సమావేశం తర్వాత ఒక కొలికి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఆశీస్సులతో దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువరించేటువంటి అవకాశం ఉంది శిరీష. అలాగే అంటే టీడీపీ జనసేన బీజేపీ మధ్య సీట్ల పంపకం అయితే పూర్తయినట్లుగా అభ్యర్థుల ప్రకటన ఉంటుంది అని తెలుస్తోంది. కానీ అభ్యర్థులు ఎవరు అనేది ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 94 మంది అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. అలాగే జనసేన పార్టీకి 24 స్థానాలు కేటాయించారు. అంటే 24 స్థానాలు జనసేన తన అభ్యర్థులను మాత్రం ప్రకటించాల్సి ఉంది. అందులో 5 ప్రకటించారు. మిగిలినటువంటి 19 స్థానాలకి ఇందులో పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దాని మీద ఇంకా స్పష్టత లేదు. సో ఈ 19 స్థానాలకు సంబంధించి జనసేన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అంటే ఈ రెండు పూర్తయితే 118 స్థానాలకు ప్రకటన పూర్తయిపోయినట్లు అనుకోవాలి. అంటే మిగిలిపోయినటువంటి 57 స్థానాలకు మాత్రమే ఇప్పుడు అందులో అంటే జనసేనకు ఏమైనా అదనంగా కేటాయించే అవకాశం ఉందా లేదా అనేది తెలియదు. ఇక ఈ మిగిలినటువంటి వాటిని ఆ 57 స్థానాల నుంచి పర్టికులర్ గా దీనికి బీజేపీకి కేటాయించాల్సినటువంటి స్థానాలు వారు 13 అడుగుతున్నారు అంటున్నారు. 8 నుంచి 10 స్థానాలు ఇచ్చేది 8 నుంచి 10 వరకు స్థానాలు కేటాయించేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. 8 కానీ 10 కానీ ముందు వాళ్ళు ఖరారు చేస్తున్నటువంటి స్థానాలు 57 స్థానాల నుంచి మాత్రమే ఇస్తారు. అలాగే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి విజయవాడ, విశాఖపట్నం లాంటి కీలకమైనటువంటి స్థానాలను బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విశాఖపట్నంలో గతంలో బీజేపీ 2 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి విశాఖపట్నం విషయంలో కొంత పట్టుబిడుపు ఉన్నప్పటికీ విజయవాడలో బీజేపీకి అంత బలం లేదనేది తెలుగుదేశం చెప్తున్నటువంటి మాట. సో ఈ 2 స్థానాలకు సంబంధించినటువంటి చర్చలు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి కాబట్టి ఇవి పూర్తయిన తర్వాత ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు విషయంలో కొంత అంటే ఎన్డీఏ నేతలంతా కూడా కొంత విముఖత వ్యక్తం చేశారు. ఎందుకంటే 2018 వరకు ఆ కూటమిలోనే కొనసాగినటువంటి చంద్రబాబు నాయుడు 2018లో ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావడం, ఆ తర్వాత బీజేపీ అగ్రనేతలు అందరిపైన తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో పొత్తుకు పెద్దగా సుముఖంగా లేని సందర్భంలో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని ఈ అన్నింటికి వాళ్ళందరి మధ్య అంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి తీరినా కూడా